మీటింగ్ లో మాట్లాడుతూ చాలా మంది మీరు ఎందుకన్నా ఇది తీసుకున్నారు అని చాలా మంది అడిగారు. బట్ నాకు అప్పుడు అనిపించింది ఇదే తీసుకోవాలా, ఇది చాలా ఛాలెంజింగ్ గా ఉంది అని అని అన్నట్టు ఒక బైట్ నేనైతే విన్నాను మన దాంట్లోని. సార్ ఇందాక మన పాదిరెడ్డి వెంకటేశ్వర రెడ్డి గారు ఏదో వ్యంగ్యంగా ఏదో పాట పాడతా ఏదో విద్యా వ్యవస్థని ఏదో నాశనం చేసినట్టు చాలా మాట్లాడారు. చాలా తప్పు సార్. ఎందుకంటే గత ప్రభుత్వంలో నాడు నేడులో స్కూళ్ళకి రంగులు కొట్టారు తప్పితే, నేను రంగులు కొట్టలేదని చెప్పలేదు, రంగులు కొట్టారు తప్పితే టోటల్ విద్యా వ్యవస్థని సర్వనాశనం చేశారు. మరీ చూసినట్టయితే ఈ స్కూల్ సిస్టమ్ అయితే సర్వనాశనం చేశారు. మీరు చూడండి సార్, గత ప్రభుత్వంలో ఏకోపాధ్యాయ పాఠశాలలు అంటే 1 టీచర్ రేషియో స్కూల్స్ భారత్ అంటే మధ్యప్రదేశ్ లో 16,000 స్కూల్స్. ఒక్క నిమిషం మహేష్ గారు, సమాధులకు కూడా రంగులేసిన వ్యవస్థలు ఇంతకుముందు ప్రభుత్వంలో ఉన్నాయి. పేర్లు అనవసరం లేండి, కానీ మీకు తెలుసు, ఇక్కడ ఉన్న అందరికీ తెలుసు. మరి అది కూడా మాట్లాడాలి కదా. రంగుల విషయం మాట్లాడితే ఇప్పుడు రంగు పడుతోంది కేవలం ఒక పార్టీ మీద, అన్ని పార్టీలకి రంగు పడాలి కదా. ఇప్పుడు నేను అదే సార్, ఇప్పుడు నేను ఏదైతే డేటా ముందు పెడుతున్నానో, ఇప్పుడు ఒక డేటా ఒక 2 minutes ఇస్తే నేను డేటా ప్రజెంట్ చేస్తా. ఇది టీడీపీకి కాదు, ఇది కూటమి ప్రభుత్వం కూడా ఒక ఛాలెంజింగ్, లోకేష్ గారికి కూడా ఒక ఛాలెంజింగ్. ఎందుకంటే గత ప్రభుత్వంలో అంటే మీరు బీహార్ లో తీసుకున్న కేవలం 5,000 పాఠశాలలే ఉంది, కానీ ఆంధ్రప్రదేశ్ లో తీసుకుంటే 12,000 పాఠశాలలు ఉంది, ఉత్తరప్రదేశ్ లో 16,000 పాఠశాలలు ఉంది. అంటే తక్కువ పాపులేషన్ ఉన్న స్టేట్ లో ఎక్కువ ఏకోపాధ్యాయ పాఠశాలలు ఏదన్నా ఉందంటే అది మనకే ఉంది. ఇంకోటి ఏంటంటే నేషనల్ లిటరసీ కూడా యావరేజ్ నేషనల్ లిటరసీ 77% ఉంటే గత ప్రభుత్వం హయాంలో మన స్టేట్ లో ఉన్నటువంటి యావరేజ్ లిటరసీ ఎంత ఉందంటే 67% వచ్చింది. సో ఇప్పుడు ఛాలెంజింగ్ ఏంట్రా అంటే ఏకోపాధ్యాయ పాఠశాల సంఖ్యలు ఖచ్చితంగా తగ్గించాల్సిన పరిస్థితి. రెండోది ఏంట్రా అంటే ఇంకొక విషయం అండి, అంటే మీరు ఎన్ని ప్రస్తావన చేస్తున్నారు కదా మన మహేష్ గారు, అన్నా క్యాంటీన్ని రాష్ట్ర ప్రభుత్వం నడుపుతోందా ఇప్పుడు? సార్ అన్నా క్యాంటీన్ రాష్ట్ర ప్రభుత్వం నడుపుతోంది కదా అన్నా క్యాంటీన్లని. అవును సార్, అవును సార్. మరి దానికి ఎల్లో కలర్ ఎందుకండి సార్? ఇప్పుడు నేను చెప్పే వైసీపీ చేసిన తప్పే మీరు చేస్తే ప్రయోజనం ఏంటి? వైసీపీ వాళ్ళు మొత్తం ముంచేశారు బ్లూ కలర్ తో, మీరెందుకు ఆ తప్పు చేస్తున్నారు? ఒక నిమిషం సార్. సార్ ఇప్పుడు నేను ఒక సబ్జెక్ట్ నేను దేనికి కన్ఫైన్ అవుతున్నాను అంటే, ఈ రోజు ఇందాక ఏదో పెద్ద పాట పాడారు, టోఫెల్ అడ్మిషన్ చెప్పండి సార్ వైఎస్ఆర్సీపీ వాళ్ళు. ఆంధ్ర రాష్ట్రంలో ఇంగ్లీష్ మీడియం తీసేస్తారు, ఎక్కడ ఇంగ్లీష్ మీడియం తీసేస్తారు? రైట్, ఇంకా టైం కూడా పూర్తిగా వస్తుంది. ఇంకా ఒకసారి వెంకటేశ్వర రెడ్డి గారు తర్వాత సత్యనారాయణ గారు మాట్లాడతారు. ఒక నిమిషం సార్, లోకేష్ గారికి కూడా చాలా ఛాలెంజెస్ ఉన్నాయి. రేపు లిటరసీ రేటు ఖచ్చితంగా ఓ 2 years లో ఇప్పుడు ఏదైతే 67 ఉందో అది పెంచాల్సిన బాధ్యత ఉంది, ఏకోపాధ్యాయ పాఠశాలలు తగ్గించాల్సిన బాధ్యత ఉంది. లేదు, ఈస్ బీయింగ్ రియల్లీ అండి, అంటే నేను ఓపెన్ గానే చెప్తున్నా ఈ ప్లాట్ఫామ్ మీద, లోకేష్ గారు విద్యా శాఖ మంత్రిగా ఆయన ఈజ్ డూయింగ్ ఇస్ లెవెల్ బెస్ట్. కొన్ని చోట్ల పైరవీలను ఆయన అరికట్టారు, అది మనం ఓపెన్గా అప్రిషియేట్ చేయాలి. విధానపరంగా ఉండే వివాదాలు నిర్ణయాల మీద మనం ఏమైనా మాట్లాడచ్చు, కానీ బట్ మంచి జరిగినప్పుడు మంచిగానే చెప్పాలి. వెంకటేశ్వర రెడ్డి గారు మీరు మాట్లాడండి. మహేష్ గారు చెప్పినట్టు కేవలం నాడు నేడుకు రంగులు మాత్రమే వేస్తే, ఇదే డిబేట్ లో ఇంతకు ముందే మీ ద్వారా డిబేట్ లో పెద్దలు విద్యా వ్యవస్థలో 100 కోట్ల అవినీతి జరిగిందని చెప్పారు. రంగులు మాత్రం వేస్తే 100 కోట్ల అవినీతి జరిగిందా, లేకపోతే మరి ట్యాబ్లు ఎక్కడికి పోయినాయి, పిల్లలకి యూనిఫామ్ ఎక్కడికి పోయింది, బెంచీలు ఎక్కడికి పోయినాయి, మరి డిజిటల్ బోర్డ్స్ ఎక్కడికి పోయినాయి, ఇంగ్లీష్ ఒక నిమిషం మహేష్ గారు, మహేష్ గారు మనం ఏంటంటే అంటే రంగులు చిక్కీలు బల్లలు సార్, రంగులు చిక్కీలు బల్లలు కాదు సార్. ఆంధ్ర రాష్ట్ర లిటరసీ రేటు తగ్గించి పాడుతున్నారు. మీ వల్ల చదువుకునే పిల్లకాయలు డ్రాప్ అందించట్లేదు, టీచర్లకి పనిచేయని ప్రోగ్రాములు పెట్టారు. మహేష్ గారు లెట్ హిమ్ కంప్లీట్, మళ్ళీ సత్యనారాయణ గారు కూడా మాట్లాడాలి. మహేష్ గారు మీరేంట్రా అంటే చెక్కీల గురించి, బల్లల గురించి, బోట్ల గురించి, రంగుల గురించి మాట్లాడమంటారు. టీచర్ పాఠం చెప్పడం మానేస్తారు గత ప్రభుత్వంలో. మానేసి మీరు పెట్టిన మహేష్ గారు టైం పూర్తిగా వస్తుంది, మళ్ళీ ఇంకా ఈయన కూడా మాట్లాడాలి. దేని గురించి మాట్లాడండి, ఎంతసేపు కంటికి కనిపించేది కాదు. రైట్, వెంకటేశ్వర రెడ్డి గారు ప్లీజ్ కంక్లూడ్. వెంకటేశ్వర రెడ్డి గారు ప్లీజ్ కంక్లూడ్. మీరు మాట్లాడండి, కోపగించకండి. మీరు అలగద్దండి, మీరు మాట్లాడండి. మహేష్ గారు మీకన్నా వయసులో చిన్నవాళ్ళు, ఆయన అర్థం చేసుకుంటారు, మీరు మాట్లాడండి.
ఇప్పుడు క్లియర్ గా మేమేమంటున్నాము, మీరు ఏదైతే విధానాలు ఉన్నాయో ఆ విధానాలను ఎందుకు కంటెంటే పోయింది ఆయన దెబ్బకి. ఇప్పుడు క్లియర్ గా ఒకటేనండి, మేము ఒకటే చెప్తున్నాం, ఎందుకు విద్యా